మీరు పేదవారిగా దిక్కులేని వారిగా ఇక్కడ జన్మ తీసుకోలేదు. ఉన్నతంగా ఒక మహారాజులా జీవించడానికి వచ్చారు. రాజు ఎవరిని అడగరు, విశ్వానికి తప్ప. కాబట్టి విశ్వానికి నిరంతరం కృతజ్ఞులై ఉండండి. ప్రణతి ప్రణతి ప్రణవనాద జగత్కి అంతా ప్రణవ స్వరూపమైన ఆ ప్రకృతి విశ్వానికి ప్రతిరోజు ఒకసారి కృతజ్ఞతలు చెప్పండి. ఎందుకంటే ఇంత గొప్ప మానవ జన్మ మనకు ప్రసాదించి అనంతమైన సంపదను మనకు ప్రసాదించినందుకు. ఎన్నోసార్లు చెప్పుకున్నాము, ఒక విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల అది నిజమవుతుందని. భగవద్గీతలో గీతాచార్యుడు చెప్పింది కూడా అదే. యద్భావం తద్భవతి. మీరు ఎలా అనుకుంటే అలా జరుగుతుంది. మీరు సంపద పనులు అనుకుంటే సంపద మీ వద్దకు వస్తుంది. ఒక పని చేయండి, మీరు యావరేజ్గా రోజు ఎంత సంపాదిస్తున్నారు? ఒకరోజు తక్కువ వస్తే ఎందుకు బాధపడుతున్నారు? ఎందుకంటే యావరేజ్ అని మీరు లిమిట్ పెట్టుకున్నారు కాబట్టి. ఇప్పుడు చెప్పండి, ప్రతిరోజు మీ యావరేజ్ని మించి వస్తుందని ఊహించండి. అప్పుడు మీ యావరేజ్ని మించిపోతారు, అంతకంటే ఎక్కువ సంపాదిస్తారు. ఎస్, ప్రయత్నించండి. దీనికి మీకు ఖర్చు ఏమీ లేదు, ఇన్కమ్ తప్ప. ఇలా రోజు మీ వ్యాపారాన్ని పెంచుకోండి.